నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ ఎవరితో కలుస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు, ఈ పంచాయతీ ఇంకా తేలక ముందరే కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీలో కీలక నేత అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి ప్రధానంగా బీజేపీకి దూరంగా వెళ్ళినటువంటి మిత్రులు చాలామంది వస్తారని, కొత్తవారు కూడా వస్తారంటూ ఒక సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో వికసించబోయేటువంటి పొత్తులకి ఇది సంకేతమా, లేదా కొత్త మార్పులకి ఏదైనా ఇది ఆరంభంగా కనిపించబోతుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు, నమస్కారం. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. కేశవ్ గారు, నమస్తే. కృష్ణాంజనేయులు గారు, మనం గత 3 రోజులు 4 రోజులుగా చూస్తున్నాం ఢిల్లీ ఫైల్స్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఎవరు ఊహించని విధంగా మొదటి ఆహ్వానం చంద్రబాబు నాయుడుకి, ఆ తర్వాత అంతకంటే పెద్ద ట్విస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఆహ్వానం, తర్వాత పవన్ కళ్యాణ్ అనేటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది? అమిత్ షా గారి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి? ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నట్టు కనపడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని పట్టుని తన గుప్పెట్లో పెట్టుకున్నది బీజేపీ ఆడించినట్లే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రధాన పార్టీలు ఆడేటువంటి పరిస్థితే కనపడుతుంది. ఇప్పుడు ఎవరు పొత్తులోకి వెళ్తారు, ఎవరు ఎన్డీఏ కూటమిలోకి వెళ్తారు అనేటువంటి ఒక అంశం అయితే, ఇప్పటికే 25 ఎంపీ సీట్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. అయితే ఇక పూర్తి స్థాయిలో అధికారికంగా ఎన్డీఏ కూటమిలోకి చేరేది ఒకటి, ఇది తెలంగాణ విభజన తర్వాత ఢిల్లీ చుట్టూ ఏపీ పాలిటిక్స్ ఈ స్థాయిలో తిరగడం అనేది ఇదే మొదటిసారా మధ్యకాలంలో? ఏమన్నా అంటే ఈ 10 ఏళ్లలో చూస్తే విభజన తర్వాత విభజన తర్వాత కింద చూస్తాను. మీరు ఒకసారి మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయాల మీద అసలు తెలుగుదేశం పార్టీ పుట్టినటువంటి నేపథ్యం ఏమిటండి? ఢిల్లీ పెట్టడము, అదే విధంగా కాంగ్రెస్ ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి రాజకీయాలు వద్దు, మాకు ఆత్మగౌరవం ఉండాలి అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు మొత్తం ఢిల్లీ చుట్టూ ఢిల్లీ ఆదేశాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పార్టీలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటే తమకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉంటది, అస్తిత్వం ఉంటది అనేటువంటి భావన ఉండేది. ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ ఏం చెబుతుందని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లోకి బీజేపీ నాయకత్వం తీసుకురాగలిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్ని, పార్టీలని. ఇది ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేసరికల్లా మనం ఆంధ్రప్రదేశ్ వరకే అనుకుంటున్నాం, కానీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, కేంద్రం ఎవరైతే బీజేపీ అధికారంలో ఉండేటువంటి నేపథ్యంలో కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి అనేటువంటి దాని మీద ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేటువంటి పక్కా ప్రణాళికతో బీజేపీ వెళుతుంది. అది ఒక నమూనా కింద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, 50% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40%, అదేవిధంగా ఇంకొక 10% పైగా వచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు బీజేపీ ఆదేశాల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఈ ముగ్గురు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతున్నట్టు. మరి ఎవరు బీజేపీతో, ఎన్డీఏతో చేతులు కలిపేటువంటి వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ 3 పార్టీల్లో జనసేన ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది, కొత్తగా వచ్చేది ఏం కాదు, ఆల్రెడీ ఉంది. కాబట్టి మరి ఇద్దరిలో పాత మిత్రులైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి రాబోతుందా? లేదు అని అంటే కొత్త మిత్రుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఏమైనా ఎన్డీఏ కూటమిలోకి రామని ఆహ్వానించిందా? ఇది చాలా కీలకమైన, ఇది ఆసక్తికరంగా ఉంది. అసలు ఆ పాసిబిలిటీ ఉందా? ఎన్డీఏ కూటమిలోకి వైసీపీని ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నాకున్నటువంటి సమాచారం మేరకైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుకి, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చేటువంటి అంశంలో బీజేపీ అంత పెద్ద ఆసక్తిగా లేదండి నాకున్నటువంటి సమాచారం. అసలు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకి రాష్ట్ర నాయకత్వం సంగతి ఏమో కానీ బీజేపీ జాతీయ నాయకత్వం కానీ సుముఖంగా లేదు. దీనికి కారణాలు మీకు నాకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలు 1999లో గెలిచిన తర్వాత 2004లో చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శించారు, 2014లో బీజేపీ పొత్తు గెలిచి మళ్ళీ 19లో విమర్శించినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. రేపు పొద్దున మళ్ళీ గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో ఎదురు తిరిగేదానికి అవకాశం ఉంటది. విశ్వాసపాత్రుడైనటువంటి మిత్రుడు కాదు చంద్రబాబు నాయుడు అని బీజేపీ భావిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మీడియేషన్ చేశారు. ఆల్రెడీ ఆయన చెప్పారు కదా, ఈ పొత్తు 1 రోజు, 1 ఏడాది, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలని ఆశిస్తున్నారు. మీరు అన్నట్టుగా 99 నుంచి 2004 తర్వాత 5 ఏళ్ళు అనుకుంటే, అలానే 2014 నుంచి 19కి ఒక 5 ఏళ్ళు అనుకుంటే, ఈసారి మాత్రం అలా కాదు 34 దాకా టార్గెట్ అనేటువంటి సంకేతాలు ఇచ్చినాకే ఒక అడుగు ముందుకు పడినట్టుగా కనిపిస్తుంది కదా.
అది పవన్ కళ్యాణ్ వాళ్ళ కోరిక అండి. ఇప్పుడు 10 ఏళ్ళు గుర్తుండాలి అనేటువంటి దాని మీద మేము కలిసి వెళ్ళాలి అని. నేను అనుకుంటున్నాను బీజేపీకి అంత ఇష్టం లేకుండా ఎందుకు చంద్రబాబు నాయుడిని చర్చలకు పిలిచారు అని అంటే, చంద్రబాబు నాయుడు పిలిచారు అని అంటే పొత్తుల గురించే కదా. అవును. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు, పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం మేరకు బీజేపీ నాయకత్వం చంద్రబాబు నాయుడుతో మాట్లాడింది అని నేను అనుకుంటున్నాను. అలాగని పిలిచిందైతే పొత్తుల కోసమే, కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అని ఇప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే కానీ ఎలా కృష్ణాంజలి గారు అంటే ఒక 2-3 సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అయోధ్య రామ మందిరానికి ఆహ్వానం వచ్చింది, అంతకు ముందర G20 సమిట్కి ఆహ్వానం వచ్చింది. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని పదే ఢిల్లీకి ఆహ్వానించంటే వివిధ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం తరపున అనుకోవచ్చు, లేదా ఎన్డీఏ కూటమి పక్షాన కూడా ఇంకా తెలుగుదేశం పార్టీని ఆ జాబితాలో చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటప్పుడు ఇప్పుడు అవకాశం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ మేరకు మాత్రమే ఇది కన్సిడర్ చేశారని ఎలా చెప్పగలం మనం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో భాగస్వామ్యం ఉన్నటువంటి అన్ని పార్టీలని పిలిచేదారండి. ఆ సందర్భంగానే ప్రధానమంత్రి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమాలు రెండిట్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆ తర్వాత ఉన్నటువంటిది ఎన్టీఆర్ సమ్మినటువంటి నాణ్యానికి సమ్మినటువంటి వ్యవహారం, అది ఒక కుటుంబానికి సమ్మినటువంటి వ్యవహారంగా ఉంది. అంతేగాని పొత్తుకు సమ్మినటువంటి చర్చలు జరిగింది మొన్న అమిత్ షాతో జరిగినటువంటి చర్చలు మాత్రమే పొత్తుకు సమ్మినటువంటి అంశాలు. అంతకు ముందు చాలా సార్లు ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాడు వాళ్ళ ప్రతినిధి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని. అమిత్ షా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఎక్కడన్నా అపాయింట్మెంట్ దొరికిందండి? రాలేదు. మళ్ళీ తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత కూడా మీరు నారా లోకేష్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాళ్ళు అప్పుడు ఏదో సింపతి చూపించారు తప్ప వాళ్ళకైతే అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ వెనక వాళ్ళు పూర్తి స్థాయి పొత్తుకు సిద్ధమయ్యేటువంటిది కాదు, పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సంతృప్తి కోసం నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కి వేరే ప్రతిపాదన చేశారు బీజేపీ వాళ్ళని నేను అనుకున్నాను. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ ప్రతిపాదన కూడా అంగీకరించినట్టుగా చూపించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ వేరే ప్రతిపాదన ఏమిటి అని అంటే, జనసేనకు సంబంధించినటువంటి విషయంలో ఈ ఎన్నికల్లో బీజేపీ జనసేన గన కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు ఓట్లు సాధించగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా మనము బలంగా ముందుకు వెళ్తాము. ఈ రాష్ట్రంలో ఎవరు గెలిచినా ఓడినా మనకు సంబంధం లేదు, రెండు పార్టీలు బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది. 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు సంబంధం లేకుండా జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు అనేటువంటి ప్రతిపాదన చేశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకే చిరంజీవికి సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, అదే విధంగా ముద్రగడ్డ పద్మనాభన్ బీజేపీలో చేర్చుకునేటువంటి అంశాలు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ ప్రతిపాదన చేసిన అలాంటి ప్రతిపాదన ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేసిన దాని మీద బీజేపీ కాదు తెలుగుదేశంతో కలిసి వెళ్దామని అంటే, తెలుగుదేశాన్ని కూడా పిలిచి ముగ్గురం కలిసి వెళ్తే మీరు మాకు ఎన్ని సీట్లు ఇస్తారు, జనసేన బీజేపీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇస్తారు, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇస్తారు అనే దాని మీద బీజేపీ ప్రతిపాదన చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకున్నటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీకి 90-95 సీట్లు ఇచ్చి మిగతా సీట్లు సుమారుగా 75 నుంచి 80 సీట్లు బీజేపీ జనసేనకి గిన అసెంబ్లీ సీట్లు, అదే విధంగా 10 నుంచి 12 పార్లమెంట్ సీట్లు బీజేపీ జనసేన ప్రతిపాదించడానికి కేంద్ర బీజేపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు ముందు ఉంచిందని నేను అనుకుంటున్నానండి. నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కొన్ని వైరల్ అవుతున్నటువంటి న్యూస్ కానీ 10 ఎంపీ సీట్ల వరకు మీరు చెప్పినట్టుగా 10 ఎంపీ సీట్ల వరకు ఒక ప్రతిపాదన ఉంది. అయితే అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం అటు బీజేపీకి ఒక 10, ఇటు జనసేనకు ఒక 30-40, అంటే యావరేజ్గా ఒక 50 సీట్లు లెక్క కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 70-80 సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 40 ఏళ్ళుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ, అలానే లాస్ట్ టైం అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బలమైనటువంటి నాయకత్వం ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఒక అంశం అండి, మీరు బీజేపీ రాష్ట్ర నాయకుడే విష్ణువర్ధన్ రెడ్డి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ తెలుగుదేశంతో పొత్తు విషయంలో. మేమేం ఆషామాషిగా తక్కువ సీట్లు అడగము, 75 అసెంబ్లీ స్థానాలు, 12 లోక్సభ స్థానాలు అడుగుతాము. మేము ప్రభుత్వాలని ఏర్పడే దాని మీద మేము నిర్ణయించేటువంటి స్థితిలో ఉన్నామని చెప్పారు. బీజేపీ అని అడుగుతుంది వాళ్ళు అధికారికంగా చెప్పినటువంటి మాట నేను చెప్పేది. మరి ఒక 60 సీట్లు కావాలని మరి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. 50-60 సీట్ల మధ్యలో జనసేన పార్టీ అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది కదా. దీంతో ఏమిటి అని అంటే, మరి 90-95 సీట్లలో పోటీ చేసి ఒక 60-65 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే
ఎవరి మీద ప్రభుత్వం ఏర్పడేదానికి అవకాశం ఉంటది? జనసేన బీజేపీ మీద ప్రభుత్వం ఆధారపడి ఉంటది. ఇంకొకటి కూడా ఏం చర్చ జరుగుతుంది కేశవ్ గారు, మనం అందరం చూస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ కి మొదటి దశలో 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వాలి, అప్పుడే తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరిస్తామని బీజేపీ షరతు పెట్టింది అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. పవర్ షేరింగ్ కూడా ఉంటేనే జనసేనకి మేము పొత్తులోకి వస్తాం అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నమ్మేదానికి లేదు. మేము రాకపోతే మీరు గెలవలేరు కదా. ఇంకొక డిస్కషన్ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఈసారికి కేంద్ర రాజకీయాల్లోకి మార్చి రాష్ట్రంలో పూర్తిగా ఒకవేళ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే కనుక ఒక ఏడాదిన్నర పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అసలు అలాంటి ఆప్షన్స్ ఏవి కన్సిడర్ చేయరంటారా? ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కింద లెక్క. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేటప్పుడు ఆయన ఎంపీగా పోటీ వెళ్తాడు అని అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా మాకు అడ్డం లేరు అని చెప్పేటువంటి ఉద్దేశంగా వాళ్ళకి కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అయినా జనసేన అయినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి కావాలని వాళ్ళకి కావాలని అడగట్లేదు కదా. పవన్ కళ్యాణ్ అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కీలకమైనటువంటి అంశం అయితే సీట్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఉంటుంది. రెండవది ఏమిటి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి దాని మీద తెలుగుదేశం విశ్వాసపాత్రుడైనటువంటి మిత్రుడు కాదు అని బీజేపీ ఖచ్చితంగా భావిస్తుంది. పొత్తు విషయంలో ఆచితూచి 4 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిలోకి చేరతారా లేదనేటువంటి విషయం మీద అదేమి పెద్ద వింతైనటువంటి విడ్డూరమైనటువంటి అంశం కానే కాదండి. నాకు తెలిసి 2019 ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమిలో చేరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్ళు అడిగారు. ఎందుకు? ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిందో, చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు బీజేపీ మేము చేస్తూ వచ్చారో, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు కేంద్ర ప్రభుత్వంలో చేరండి, మీరు ఎన్డీఏలో చేరండి, అవసరమైతే లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది, అప్పుడే మీరు ప్రభుత్వంలో ఉండండి అని ప్రతిపాదించారు. అయితే వాళ్ళు బీజేపీతో కలవటం వల్ల నష్టం ఉంటుంది అనేటువంటి ఒక భయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరలేదు. ఇప్పటికి కూడా అదే చర్చ నడుస్తుంది. మైనారిటీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు ఇవన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది బీజేపీతో కలిస్తే అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా సెకండ్ ఆప్షన్గా చూస్తే ఒకవేళ వైఎస్ఆర్సీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయొచ్చా ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు? మరి ఈ నష్టాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేనా, తెలుగుదేశానికి ఉండవా, జనసేనకు ఉండవా? ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎవరితోనే ఉంటాయి కదా. మరి వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే 2014లో 2019లో ఉన్నటువంటి పరిస్థితి కన్నా కూడా ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ మరింత బలంగా ఉందనేటువంటి వాతావరణం వచ్చింది. ఇండియా కూటమి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కూడా మరింత బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది అనేది ఒక పాయింట్. రెండవది ఏంటి? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరలేదు అనుకోండి, చేరను, నాకు సంబంధం లేదు, నేను రాను అని చెప్పినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పాత మిత్రుడైనటువంటి తెలుగుదేశం పార్టీని చేర్చుకున్నటువంటి నేపథ్యంలో ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. ముగ్గురు కలిసినటువంటి పోటీ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత రాజకీయంగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితిగా మరి ఈ విధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి బీజేపీతో కలవటము, అక్కడ అవసరమైతే ప్రభుత్వంలో కూడా మంత్రులుగా కొంతమంది తీసుకోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశం. రెండవది, ఇక్కడ అగినా తెలుగుదేశం పార్టీతో కలవకపోతే బీజేపీ ఏం చేస్తుంది? జనసేనను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేసేదానికి అవకాశం ఉండొచ్చు. బీజేపీ జనసేన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండొచ్చు? ఒకవేళ వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తే పవన్ కళ్యాణ్ పదే చెప్పిన మాట ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అలాంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటు. ముఖ్యంగా ఆయన వైసీపీ ఆంధ్రప్రదేశ్కి హానికరం అనేటువంటి నినాదంతో జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు జనసేన బీజేపీ కలిసి ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందా? ఉంటారా అసలు వైసీపీ కనుక కూటమిలోకి వస్తే? ఇక్కడ ఒక అంశం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2014లో ఎవరికి మద్దతు ఇచ్చారండి? బీజేపీకి మద్దతు ఇచ్చారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఆయన ఆ రోజు చెప్పలేదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయినప్పటికీ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ లాంటి వారు ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి నష్టం జరిగింది, అలా కానీ ఏదైనా ఉంటే పూడ్చుకోవాలి అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి బీజేపీకి మద్దతు ఇచ్చారు, నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చారు. అయితే బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశానికి కూడా ఉపయోగపడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి 2018 వచ్చేసరికల్లా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించారా లేదా పవన్ కళ్యాణ్? 2019 వచ్చేసరికల్లా విడిగా పోటీ చేశారా లేదా? అసలు తెలుగుదేశం పార్టీతో ఎక్కడ కలిసి ఉన్నాడు?
పవన్ కళ్యాణ్ ఎక్కడా కలిసినాడు, ఎప్పుడూ కలిసినాడు. ఇప్పుడు మొన్న రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తు పెట్టుకుంటున్నాం అనే ప్రకటన ఒక్కటే మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడం అనేటువంటి దాని మీద 2022లో జనసేన మా ఆవిర్భావ సభలో చేసినటువంటి ప్రకటన ఒకటే కీలకమైనటువంటి అంశం. నేను అనుకుంటున్నాను బీజేపీతో మైత్రి బంధం అనేటువంటిది పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి కీలకం, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కాదు. అలాగని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఒకటే లక్ష్యం కూడా అయ్యి ఉంటుందని నేను అనుకున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు అధికార పక్షం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి పరిస్థితి ఉంది అనుకున్నాను. బీజేపీ కింద చెప్తే ఖచ్చితంగా మనం ఇద్దరం కలిసి వెళదాం, అవసరమైతే ఇండియా కూటమిలోకి ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే కాదు అనేటువంటి శక్తి సామర్థ్యాలు జనసేనకు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రూట్ మ్యాప్ జనసేనకి శక్తి సామర్థ్యాలు లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసినటువంటి ప్రచారానికి కానీ నిర్వహించినటువంటి సభలు కానీ చేసినటువంటి టార్గెట్లు కానీ మొత్తం వైసీపీ నాయకత్వం వైసీపీ నాయకులనే. అలాంటప్పుడు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉంటుంది. అప్పుడు తెలుగుదేశం జనసేన ఒక కూటమిగా, బీజేపీ వైసీపీ మరొక కూటమిగా మారేటువంటి పరిస్థితి ఉండదంటారా? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటిది నేను అనుకుంటున్నాను. అట్లా ఎన్డీఏ కూటమిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేరకుండా ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోనే చేరతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక అష్యూరెన్స్ ఇచ్చి బీజేపీకి, మరి బీజేపీ జనసేన విడిగా పోటీ చేసేటువంటి విధంగా, తెలుగుదేశం ఇంకెవరితో వెళ్ళిద్దో వాళ్ళ ఇష్టం తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఎవరుంటారు? జనసేన మాత్రమే ఉంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్ చేరేదానికి అవకాశం. అప్పుడు బీజేపీతో పొత్తు లేదనుకోండి, జనసేనతో కూడా పొత్తు లేదనుకోండి, తెలుగుదేశం పార్టీకి ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమిలో చేరేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. సిపిఎం సిపిఐ కలిసి, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి 4 ఇండియా కూటమి తరఫు రేపొద్దున ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఇలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు రోజులు గంటల సమయంలోనే ఎన్నికలకు ముందు ఇలాంటి అనూహ్యమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే దానికి అవకాశం ఉండొచ్చండి. ఒక్కటి మాత్రం నిజం, నేను అనుకుంటున్నాను బీజేపీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఎలాగైతే కేంద్రంలో అధికారంలోకి వస్తామని భావిస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేటువంటి సమాచారం ఉందని నేను అనుకుంటున్నానండి. ఇవి తెలుగుదేశం పార్టీ రావాలి అంటే మాత్రం జనసేన లేకుండా రాదు. అలాగని మరి బీజేపీతో పొత్తు, ఇవన్నీ కూడా సీట్ల పంపకం, ఇవన్నిటికీ చంద్రబాబు నాయుడు వాడు చెప్పినట్టు వినాలి కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు వినాలి. 2014లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వాళ్ళు విన్నారు. ఎందుకు అని అంటే బీజేపీకి ఆ రోజున పరిస్థితి కేంద్రంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో కొంత సీట్లు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాట విన్నారు. ఇప్పుడు మాత్రం బీజేపీ మాట చంద్రబాబు నాయుడు వినాలి. వినేటువంటి పరిస్థితి లేదనుకో చంద్రబాబు నాయుడు వదులుకోవటానికి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పరిణామాలన్నీ ఆలోచించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ చెప్పిన మాట వినడానికి సంసిద్ధం అయితే కూటమి అనేటువంటి ఆలోచన ఉండదు. అప్పుడు కూడా మళ్ళీ వైసీపీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఫస్ట్ ప్రయారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. నమ్మకమైనటువంటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీకి 4.5 సంవత్సరాల పాటు లోక్సభలో రాజ్యసభలో ఎక్కడ కావాలంటే అక్కడ మద్దతు ఇచ్చినటువంటి వాడు అతి పెద్ద రాజకీయ పార్టీగా, జాతీయ పార్టీల తర్వాత పార్లమెంట్ లో 5వ పెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డే కావాలనుకుంటారు. గెలిచిన తర్వాత ఒక మాట, ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిట్టేటువంటి చంద్రబాబు నాయుడు కావాలని బీజేపీ ఎందుకు కోరుకుంటది? ఖచ్చితంగా కోరుకోదు. మీరు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మీడియా కానీ ఏం చెప్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? అమిత్ షా ఫోన్ చేసి పిలిచాడు, వాళ్ళే బతిమలాడుకుంటున్నారు పొత్తు గురించి అని. చంద్రబాబు నాయుడు పొత్తొద్దు, ఇప్పుడు ఎన్నికల తర్వాత వస్తాం అప్పుడు చూసుకుందామని అంటున్నారు, పొత్తొద్దు అని అంటున్నారని ఈ విధంగా రాశారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏం రాస్తున్నారు? ఇప్పుడు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళే అదే రెండు వైపులా ఉంది కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది బీజేపీనే, కేంద్రంలో ఉండి పట్టించుకోలేదు నరేంద్ర మోడీ అనేటువంటి విమర్శలు వైసీపీ నేతలు కూడా చేస్తున్నారు, మంత్రులు కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు. సో అది స్టేట్ బెనిఫిట్ రీత్యా ఎవరి కాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు, పొత్తులను కూడా వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత కూడా ఏం చెప్పారు? మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, విభజన హామీలు కావాల్సిందే, మాకు పోలవరం నిధులు కావాలి. ఇవన్నీ వాళ్ళు ఇవ్వనయ్యే కదా వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొకటి కూడా మీరు ఒక్కసారి గమనించండి, బీజేపీతోనూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మైత్రి గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రహస్యంగా ఉంచాలని కానీ, వాళ్ళతో మాకు మైత్రి బంధం లేదని కానీ బీజేపీ ప్రభుత్వంతో ఎక్కడ చెప్పడం లేదండి. మాకు మైత్రి బంధం ఉంది కేంద్ర ప్రభుత్వంతో మా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పదే మీరు మొన్న ఇండియా టుడే కంక్లేవ్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు మాత్రం ముసుగులో గుద్దులాట ఆడుతున్నాడు ఇప్పటికి కూడా.
అందుకని వాళ్ళు బీజేపీ వాళ్ళు నమ్మటం లేదు అనే సో అమిత్ షా చెప్పిన కొత్త మిత్రుల జాబితాలో వైఎస్ఆర్సీపీ చేరదు అంటారు మీరు? ఉండొచ్చు. ఫస్ట్ ఫేజ్ లో అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళు చేరతారా లేదనేటువంటి దాని మీద రెండో ఆప్షన్ కింద బీజేపీకి తెలుగుదేశం పార్టీని ఉంచుకునే దానికి అవకాశం ఉందని నాకు. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడి పర్యటన జరిగింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడి పర్యటన కూడా పూర్తయింది. తర్వాత జనసేన అని పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఈ ఈక్వేషన్స్ అన్ని ఏ విధంగా మారబోతున్నాయి, ఎవరు మోస్ట్ రిలయబుల్ ఎలై అనేటువంటి విషయంలో బీజేపీ కొన్ని ఆప్షన్స్ చూస్తుంది. అదే నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్ చుట్టూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అటెన్షన్ మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో చూస్తే వైసీపీ కూడా ఎన్డీఏలో చేరడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనేటువంటి మాట కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.